హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు ఇండియన్ ట్రావెల్ గైడ్. నేను మీ జీవీఆర్ని అండి. ఇప్పుడు మీరు చూస్తున్నది వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం అండి. ఏమండి, ఈ వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని దర్శిస్తే సాక్షాత్తు తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శించినట్టేనండి. అంతటి నమ్మకం. మరి ఇది ఎక్కడ ఉంది ఈ ఆలయం? ఈ ఆలయం ఎక్కడుంది, ఎలా వెళ్ళాలి, స్థల మహత్యము, పూజలు అన్నీ అండి. ఏమండి, రాజమండ్రి నుంచి జస్ట్ 27 కిలోమీటర్లు అండి. వైజాగ్ విజయవాడ నేషనల్ హైవే నుంచి రావులపాలెం నుంచి 11 కిలోమీటర్లు అండి. ఏమంటే శుభ్రంగా మీరు ఏం చేస్తారంటే రాజమండ్రి నుంచి బయలుదేరితే గట్టిగా టిఫిన్ వేసేయండి. ఏంటి, మధ్యలో మీకు ఎక్కడా దొరకదు. ఆత్రేయపురం దగ్గర మాత్రం కృష్ణరాజు గారి హోటల్ ఉంటుంది, అద్భుతంగా ఉంటుందండి. చూశారు కదండి ఆ వాటర్ వెనక్కి ఎలా తంతుందో. చూడండి, ఇది కేవలం ఏంటంటే రాజమండ్రి వరద వచ్చినప్పుడు, పొలస వచ్చినప్పుడు మాత్రమే ఈ వాటర్ ఇలా ఉంటుందండి. చూడండి చక్కగా. మీరు ఈ వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళేటప్పుడు మధ్యలో ఆత్రేయపురం వస్తుందండి. ఆత్రేయపురం అంటే ఏంటి? పోతరేకులు. చెప్పా కదా ఇందాక. ఏమని చెప్పాను? మీరు రాజమండ్రిలో టిఫిన్ చేయకపోతే కనుక ఇక్కడ కృష్ణరాజు గారి హోటల్ ఉంటుందండి. సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. తప్పకుండా రాజమండ్రిలో మిస్ అయితే ఇక్కడ భోంచేయండి. ఒక్కసారి ఆత్రేయపురం వాళ్ళ మాటల్లో వినండి. మీకు ఏదమ్మా, ఏ పూతరేకులు మీది? మాది నేతి పూతరేకులు అండి. కంపెనీ పేరు వశిష్ట అండి. వశిష్ట. వశిష్ట పూతరేకులు. మీరు పూతరేకులు ఎన్ని రకాలు ఉన్నాయి మొత్తం? డ్రై ఫ్రూట్స్తో ఉంటాయండి. తర్వాత నెక్స్ట్ ప్లేన్ కూడా ఉంటాయి. బాదం, పిస్తా, ఓన్లీ ప్లేనే కదా చేసేవారు? అవునండి. ఇప్పుడేమో డ్రై ఫ్రూట్స్ వేసి చేస్తున్నాం. పిల్లలకి వేరేగా ప్రత్యేకంగా ఉన్నాయా? చిన్న చేస్తున్నాం. చిన్నవి కావాలంటే అవి 5 స్టార్ టైప్లో వస్తాయి. 5 స్టార్ చాక్లెట్ అంతా వస్తాయి. ఇప్పుడు ఇది ముందు ఏం చేస్తారు? ఇది ఎలా వస్తాయి? దేంతో చేస్తారు? బియ్యంతో చేస్తారండి. రైస్ 2 గంటల సేపు నానబెట్టండి. ట్రైన్లోని 1.5 గంటల సేపు దాన్ని గ్రైండ్ చేసేసి క్లాత్తో తీస్తారండి కుండ మీద. ఒక పూతరేకు ఎన్ని చుడతారమ్మా రేకులు? 100 రేకులు అని ఉంటాయండి. 100 రేకులు కనీసం 7-8 బాక్సులు వస్తాయండి. అంటే 70-80 చుట్టూ వస్తాయి. ఒక పూతరేకి, ఇలాంటి పూతరేకి ఎన్ని చుడతారు? ఒకటేనండి. ఒకటే. ఇందులో చాలా రకాలు ఉన్నాయి. ఇందులో మీరు చేసే ఇంకేమైనా ఉన్నాయా? ఇక్కడ ఉన్న ఐటమ్స్? ఇక్కడ ఉన్న ఐటమ్స్ ఎక్కువ మాకు ఇక్కడ రన్ అయ్యేది ఏంటంటే పూతరేకులు, నెక్స్ట్ తాండ్రండి. మామిడి తాండ్రలో రకాలు ఉన్నాయా? ఉన్నాయండి. బెల్లం ఉంటుందండి. ఇంకా అంతేనండి. అది సంబర్లో ఓన్లీ మనకి అందుబాటులో ఉంటుంది. కరాచీ అనేది ఇది కరాచీ. రైతు దగ్గరికి వెళ్తే అక్కడ పండిన పంట ఏదైనా సరే, తినేది మామిడికాయ అవ్వచ్చు, ఏదైనా సరే అక్కడ ఫ్రీగా తీసుకోవచ్చు. తినచ్చు, అడిగి తీసుకోవచ్చు. నేల మీద ఉన్నది ఎవరికి చెప్పకుండా తీసుకోవచ్చు. అలాగే వీళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు కొన్న ప్రతి ఒక్కరికి ఒక పూతరేకు ఉచితంగా ఇస్తారు. టేస్ట్ చూడడానికి ఫ్రీగా ఇస్తారు. అది మీరు ఎంతమంది వస్తే అంతమంది, మనం ముగ్గురు వచ్చాం, మనం ముగ్గురికి 3 పూతరేకులు ఇస్తారు. కొనపని ఇస్తారు. అలా మనం ఆత్రేయపురం పూతరేకులు రుచి చూసేసి చక్కగా మనం వాడపల్లి వెళ్ళిపోతాం. ఏమండి, ఈ వీడియోలో ప్రతిదీ చెప్తానండి. పూజల దగ్గర నుంచి, మహత్యం దగ్గర నుంచి, ఎన్ని రోజులు దర్శనం చేసుకోవాలి, అలా A to Z చెప్తానండి. చక్కగా హ్యాపీగా వెళ్ళిపోదాం. చూడండి, ఫస్ట్ ఎంట్రన్స్ అనమాట వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయం. ఏమండి, మీరు చూస్తున్నారు కదా ఎంత ప్రశాంతంగా, ఎంత చక్కగా కోనసీమ అందాలు, అద్భుతమైన ఆ ప్రకృతి చూడండి. కానీ మీరు గనక శనివారం వస్తే ఉండదండి. ఇక తిరుమల నవరాత్రులే అంత జనం వస్తారండి. అంటే ఇక్కడ ఈ ఆలయానికి శనివారానికి ఉన్న ప్రత్యేకత అంతా ఇంత కాదండి. ఏమంటే చాలామంది అండి సంతానం కోసం కావచ్చు, విద్య కోసం కావచ్చు 7 శనివారాలు వచ్చి దర్శనం చేసుకుంటారండి. ప్రతిసారి 7 ప్రదక్షిణలు చేస్తారండి. అట్లాగే హుండీలో 7 నాణ్యాలు వేస్తారండి. అంతటి ప్రశస్తమైన క్షేత్రం అండి. ఏమంటే ఇంకా మీకు విషయం చెప్తానండి, స్వాతంత్రోద్యమ కాలంలో కూడా ఈ ఆలయానికి ఒక ప్రత్యేకత ఉందండి. ఆ ప్రత్యేకత ఏంటో తెలుసా? ఏమండి, స్వామివారిని ఊరేగించేటప్పుడు మన జెండాని చక్కగా పైన కప్పేసి ఊరేగించారండి. అప్పుడే బ్రిటిష్ వాళ్ళు కాల్పులు కూడా జరిపారు. అయినా సరే ఎదురుద్ది చక్కగా ఆ రథోత్సవాన్ని, జాతీయ పతాకాన్ని పెట్టే వీళ్ళు రథోత్సవం చేశారంటే ప్రశస్తమైందండి. ఇంకా చెప్పాలి అంటే అతి పురాతనమైందండి. ఆ స్థలం వచ్చం కూడా నేను చెప్తాను. ఇంకా ముందుకెళ్దాం పదండి. ఇక ఆలయంలోకి వెళ్ళిపోదామండి. ఏమంటే 50 రూపాయల ప్రత్యేక దర్శనం కూడా ఉందండి. శనివారం పూట మాత్రం దాదాపు తిరుమలే, ఏం ఆలోచించక్కర్లా. ప్రశాంత
ప్రశాంతంగా చూడాలంటే మామూలు రోజుల్లో రండి, లేదంటే కనుక మొక్కు అలాంటివి ఏమైనా ఉంటే కనుక శనివారం రండి. ఏమండి ఇక్కడ చూడండి, అక్కడ కొబ్బరికాయలు కొట్టారని చెప్తారు కదా, అక్కడ ఇక్కడ ఏంటంటే కనుక మీరు చూస్తున్నారు కదా ఆ ఫోటో ఏంటంటే ఇక్కడ అన్నదానం కూడా చేస్తారండి. మీరు ఏంటంటే మీరు ఏం చేస్తారంటే 7 గుప్పిడలు ఇవ్వచ్చు, 7 దోశలు ఇవ్వచ్చు, 7 కేజీలు ఇవ్వచ్చు, అట్లాగే 26 కేజీలు కనుక మీరు ఇచ్చారనుకోండి బియ్యం, ఇక్కడ మీ పేరుతో అంటే పుట్టినరోజు కావచ్చు, పెళ్లి రోజు కావచ్చు, మీ అబ్బాయి సంబంధించిన వాళ్ళకి ఎవరిదైతే ఆ రోజు కనుక చెప్తే ఆ రోజు మీ పేరుతో అన్నం పెడతారు. మీరు పైన చూస్తున్నారు కదండి, ఇదంతా కూడా స్థలం వచ్చిన సంబంధించిన ఫోటోలండి. మీరు వెళ్ళినప్పుడు ఏం చేస్తారంటే చక్కగా ఏంటంటే దర్శనానికి వెళ్ళే ముందు ఆ క్యూ లైన్ దగ్గర ఏంటంటే చక్కగా అన్ని ఫొటోస్ ఉన్నాయండి, అన్ని చక్కగా కింద చక్కగా రాస్తారు. నేను కూడా స్థలమహత్యం బ్రీఫ్గా చెప్తానండి. మీరు ఆలయంలోకి వెళ్ళిపోయి ఆలయం అంతా చూస్తూ ఉండండి, నేను స్థలమహత్యం చెప్తానండి. నేను ఆలయం మాత్రం చాలా చాలా అద్భుతంగా ఉంటుందండి. అసలు 2 కళ్ళు సరిపోవండి. నిజంగా మనం లోపలికి వెళ్ళి ఆ చందనపేటికలో దొరికిన ఈ గౌతమి తీరంలో దొరికిందండి ఇక్కడ ఉన్న విగ్రహం. తెల్ల చక్కరాతితో ఉంటుందండి. నారదుడు వచ్చి ప్రతిష్ఠించాడండి. నారదుడి కోరిక మీద ఇక్కడ స్వామివారు వెలిశారండి భక్తుల కోరికలు తీర్చడం కోసం. అతి పురాతనమైందండి. ఏమండి చూడండి ఎంత బాగుందో. లోపల మీరు గుడి ఆవరణ చుట్టూ 7 ప్రదక్షిణలు చేస్తారు కదా, 7 ప్రదక్షిణలు స్వామిని స్మరిస్తూ చక్కగా అటు ఇటు చూస్తూ ఉండండి. ఎంత అద్భుతంగా ఉంటుందో అసలు. నిజంగా 2 కళ్ళు సరిపోలేదండి నాకైతే మాత్రం. అసలు నిజం చెప్పాలంటే శనివారం పూట రష్లో కూడా కంటే కూడా కాస్త మామూలు రోజుల్లో వస్తే చాలా అద్భుతంగా మీరు చూడొచ్చండి. చూడండి అక్కడ ఇందాక మీరు చూశారు కదండి, ఇక్కడ తులాభారం అండి. ఇక్కడ ఏంటంటేనండి భక్తులు ఏం చేస్తారు అంటే కనుక ఈ ముక్కుంటారండి, పిల్లలకు సంబంధించింది సంతానం కోసం కావచ్చు, కానీ మరో దాని కోసం మొక్కున్నప్పుడు ఏంటంటే చక్కగా ఏంటంటే మొక్కు తీరిపోయిన తర్వాత అంటే ఆ కోరిక తీరిన తర్వాత ఇక్కడ తులాభారం చేస్తారండి. చూడండి అక్కడ నాణ్యాలన్నీ కూడా ఆలయంలో వాళ్ళే ఇస్తారు, ఇబ్బంది ఏం లేదు. చూడండి ఇక్కడ ఏంటంటే ఈ ప్రదక్షిణలు చేసేటప్పుడు విమాన వెంకటేశ్వర స్వామి ఉంటుందండి, మీరు చక్కగా చూడండి. అట్లాగే ఏంటంటే కానీ మీకు సంబంధించిన రాశి ఇట్లాంటివి ఉన్నాయి అనుకోండి, దీనికి సంబంధించిన పూజలు కూడా ఉన్నాయండి. చాలా చాలా మీరు పూజలు చేయించుకోవచ్చు. పైన చూస్తున్నారు కదండి. ఏమంటే అట్లాగే ఏంటంటే ఇక్కడ గోదాదేవి కళ్యాణం కూడా చేస్తారండి ఆయా సమయాల్లో. అట్లాగే ఏంటంటే తులాభారం కావచ్చు. ఇంకా చెప్పాలంటే అంటే సుప్రభాత సేవ ఉందండి ఇక్కడ. మీరు శనివారం వచ్చినప్పుడు సుప్రభాత సేవ మాత్రం ఖచ్చితంగా ఆ సమయానికి వచ్చేట్టుగా ప్లాన్ చేసుకోండి. చూస్తున్నారు కదండి భక్తులందరూ కూడా చక్కగా ఎంత బాగా ప్రదక్షిణలు చేస్తున్నారో. నిజంగా ఈ ఆలయానికి మీరు వెళ్తే అనంతమైన తృప్తి అండి. సరే ఎంత మందికో తెలుసా అండి ఈ ఆలయాన్ని ఒక్కసారి దర్శించాలండి. నాకు తెలిసిన వాళ్ళు చాలామంది ఉన్నారండి. ఈ స్వామి అనుకుంటే తప్ప మిమ్మల్ని రానివ్వడు. అంత అద్భుతంగా ఉంటుందండి ఆలయం మాత్రం. చెప్పే కదా ఇందా గౌతమి తీరం వరకు కొట్టుకుంటూ వచ్చిందండి. అంటే ప్రవాహంలో అలా వస్తూ ఉంటే కనుక ఇక్కడ ప్రజలు తీసుకొచ్చేసి ఇక్కడ ప్రదర్శించారని చెప్పి చూసారు కదా. ఇందాక బియ్యం అండి, ఇక్కడ ఉన్న బియ్యాన్ని ఏంటంటే కనుక మీరు కాస్త ఇక్కడ స్వామికి మీకు ఎన్ని ఇవ్వగలితే ఎంత, మీరు 1/2 కేజీ కాదు 7 దోశలు కూడా ఇవ్వచ్చండి, 7 గుప్పెళ్ళు కూడా ఇవ్వచ్చండి. ఇచ్చి కొద్దిగా తీసుకొని ఇంటికి వెళ్ళి మీ బియ్యం సంబంధించిన దాంట్లో మీరు పెట్టుకుంటే ఎంతో మంచిదండి అన్నట్టు చక్కగా దర్శనం చేసుకోండి. వీలైనంత వరకు కూడా ఈ ఆలయాన్ని అతి తొందరగా వెళ్ళి దర్శించడానికి ప్రయత్నించండి. మరో మంచి ట్రావెల్ వీడియోతోటి మీ జీవీఆర్.